ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈనాడు తర్వాత ఈ ఇంట్లో మంచి పని జరిగింది అభి. అవునన్నయ్య, మీరు చాలా గ్రేట్, గొప్ప పని చేశారు. దానికి ఆస్తి రాయడం నాకు నచ్చలేదన్నయ్య. తప్పు చేస్తున్నావు అనిపిస్తుంది. తప్పెలా అవుతుందిరా? ఆస్తంతా రేపు పుట్టబోయే నీ బిడ్డకే కదా చెందుతుంది. ఆ అవసరం ఏంటి అని అడుగుతున్నాను. ఆస్తుంటే ఎన్నో అవసరాలు తీరుతాయి కదా తమ్ముడు. ఆ అవసరాలన్నీ కుటుంబమే తీరుస్తున్నప్పుడు ఆస్తితో అవసరమే ఉంది. ఆస్తి నాకు రాయటం మీకు ఇష్టం లేదని చెప్పండి. ఈ డొంక తిరుగుడు మాటలెందుకు? ఆస్తి ఇస్తేనే నువ్వు నాతో కలిసుంటావా హారిక? నాకు నీకు మధ్య ఆస్తి మాత్రమే ఉందా? ఆస్తి నేను అడగలేదు, మీ అన్నయ్య వదినలే ఇస్తామన్నారు. వద్దు అని నేను అంటున్నాను కదా, వదిలేయచ్చు కదా. ఆస్తి ఇస్తామని ఆశ పెట్టి వదులుకోమంటే ఎలారా? తప్పు కదా. కడుపుతో ఉన్నదాన్ని నిరాశపరచడం మంచిది కాదు తమ్ముడు. తన గురించి నీకు తెలియదక్కా. తన వల్లే ఒకసారి ఆస్తంతా పోయి రోడ్డున పడ్డాం. ఇప్పుడు ఆస్తి ఇస్తే మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆస్తి పోవటానికి నేను కారణమా? వ్యాపారాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలే కదా మనల్ని దివాలా తీసేలా చేశాయి. అవి మేం తీసుకున్న నిర్ణయాలు కాదు, మాతో నువ్వు బలవంతంగా ఒప్పించిన నిర్ణయాలు. అఖిల్, కామ్ డౌన్. ఒకసారి జరిగినట్టు ప్రతిసారి జరగదు. ఆస్తి ఎక్కడికి పోదు. ఒకసారి తన నమ్మి మోసపోయామన్నయ్య, చాలు, ప్రతిసారి నమ్మలేవు. కట్టుకున్న భార్య మీద కూడా నమ్మకం లేకపోతే ఎలా? నేనే మోసం చేశాను. వ్యాపారం అన్నాక లాభ నష్టాలుంటాయి. అవునరా, భాస్కర్ కు సంస్కృతి ఈవెంట్స్ అప్పచెప్పారు. వాడన్ని లాభాలే తీసుకొస్తున్నాడా? లేదు కదా. చాలా అత్తయ్య, ఇంకొక మాట మాట్లాడొద్దు. ఆస్తిని హారికకి ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాం. అందులో ఎలాంటి మార్పు ఉండదు. రేపు లాయర్ గారి సమక్షంలో సంతకాలు పూర్తి చేసి ఆస్తిని హారికకు అప్పచెప్తాం. దీని గురించి ఇంకెవ్వరూ ఇంకేం మాట్లాడకండి ప్లీజ్. ఇదే ఫైనల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.